ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాను నాయన. దేవా, మా గొప్ప దేవుడు మీరే, మా రాజువు, దేవా మా అధికారివి, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి ప్రభా, మాట చేత సృష్టిని యావత్ను కలుగు చేసినటువంటి గొప్ప దేవుడవు నీవు, అందరి బట్టి మీ స్తోత్రాలు. దేవా, నిలువెల్లా శక్తి కలిగినటువంటి మహాప్రభు దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మీలా పరిశుద్ధ గ్రంథంలో దేవా వీర కార్యములు, శూర కార్యములు, దేవా గంభీరమైన కార్యములు, భీకర కార్యములు చేసినటువంటి వారు ఎవరున్నారు ప్రభా? దేవా ఎవరు లేరు, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవా మీరు మా కొరకు చేసి దేవా దాన్ని మీరు గ్రంథస్థం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, నమ్ముట నివారణ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. ఇదిగో ప్రభా మరి తండ్రి, మరొకసారి అయ్యా మీ వాగ్దానాలన్నీ మేము నమ్ముతూ మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తున్నాము. దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినాల్లో మాకు కావాల్సినటువంటి గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని దేవా మరి తండ్రి, గొప్ప కాపుదల, గొప్ప భద్రత దేవా మరి తండ్రి అన్నిటి కొరకు మీ వైపు చూస్తున్నాం నాయన. దేవా మీరే మీ యొక్క సమయోచితమైనటువంటి సహాయం మెండుగా మీరు మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, వేకువజామును మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ పాద సన్నిధిలో చేరి దేవా అతి శ్రేష్టమైనటువంటి మీ నామం వైపు మీ వైపు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, మేము పాడుకునే పాటని మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నాయన, ఇశ్రాయేలీయులు చే స్తోత్రం మీద దేవా ఆసీనుడై ఉంటారని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడవు. దేవా ప్రభా, ఇదిగో ప్రభా మీ పేరు పెట్టబడినటువంటి విజనులుగా దేవా మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా కొరకు ఈ సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి 91వ కీర్తన మీద చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు. దేవా మీరు మమ్మల్ని దేవా కునుకక నిద్రపోక కాపాడుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీరు కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ రీతిగా ప్రభా మరి తండ్రి మేము గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మార్చమని మలచమని దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య జ్ఞానమైన నామని హెచ్చిస్తూ ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుడి నామాన్ని మహిమపడతాం. ప్రియులారా, మన షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 136వ పాట పాడుకుందాం. సర్వకృపానిధి వగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధి వగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము.
శ్రమలను భవింపా అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింపా అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, పదము సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. తల్లిదండ్రులు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు. అలాగే తెలియక దేవునికి మనందరి తరఫున ఎంతైనా మనం ఆయనకు ప్రతి విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు అనునిత్యము ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ప్రభు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 21 వరకు. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు
బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గుర్చేనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నేడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, ప్రేమగల మా దేవ, మీకెంతో స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. మా జీవిత దినాలలో ఎడతెగని మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు. మరొక సూర్యోదయాన్ని చూడడానికి మమ్మల్ని మీరు తట్టి లేపినందుకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మీ సన్నిధిలోనికి ప్రవేశించే భాగ్యం అత్యల్పులమైన మాకు ఈ ఉదయకాలపు గడియలలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వేకునే మీ సన్నిధిని వెతుకుతూ ఉన్న మమ్మలను అనుదినము వేకునే మీ యొక్క వాక్యాహారంతో దర్శిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ లేఖనాలను మా కొరకు దీవించండి. మా ఆత్మలను బలపరచండి, మా ఆత్మలను పోషించండి. దేవ, శత్రు యొక్క దాడులను తిప్పికొట్టడానికి, శత్రువు కలుగు చేసే శోధనలను జయించటానికి, దేవ ఆత్మీయతలో పరిణతిని సాధించటానికి, తండ్రి ఆధ్యాత్మిక విషయాల్లో అనేకమైన విషయాల్లో మేము స్థిరపరచబడడానికి సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మీరు మాతో మాట్లాడండి. మీ కార్యములు బలమైన రీతిలో మా జీవితాల్లో మీరు జరిగించండి. శత్రు కార్యాలను సంపూర్ణంగా మా జీవితాల నుంచి తొలగించండి. మీ నామాన్ని మీరే మహిమపరచుకోమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాసిన లెటర్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో 2 ముఖ్యమైన అంశాలను పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. మొదటి అంశం ఏంటంటే, మరి ప్రభునందు ఆనందించే విషయాల్లో మనం కొనసాగవలసిన వారంగా ఉన్నామని, అంత మాత్రమే కాకుండా మరి శరీర విషయాలను ఆస్పదము చేసుకొనవద్దు. డోంట్ కీప్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ఫ్లెష్. శరీర సంబంధమైన అర్హతలు, ఆధిక్యతలు, మరి నీకు ఇచ్చిన అనుభవాలను నీవు ఆధారం చేసుకుని నీవు అతిశయించే ప్రమాదం ఉన్నది, అది రాకుండా చూసుకో అని మొదటి అంశం. రెండోది, ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ ద గోల్. గురి వైపుకు, నీవు కలిగి ఉన్న లక్ష్యము వైపుకే నీవు దృష్టి సాగి వెళ్ళాలి అనే ఈ 2 అంశాలు ఈ 3వ అధ్యాయంలో పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. మొదటి భాగంలో ఎలాగూ ఒక వ్యక్తి లేక ఒక విశ్వాసి మరి శరీర సంబంధమైన విషయాలను బట్టి అతిశయించే అపాయం ఉన్నది. ఆ దినాలలో ఉన్న మరి ఆ యొక్క జూయిష్ క్రిస్టియన్స్ వారు కలిగి ఉన్న అనుభవాన్ని గురించి 8వ దినాన్ని సున్నతి పొందామనే ఒక భౌతికమైన ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఎలాగ తమ్ముని గురించి తాము గ్రేట్గా ఫీల్ అవుతూ వచ్చారో, అన్యుల్లోంచి వచ్చిన వారిని తక్కువగా చూస్తూ వచ్చారో, వాటన్నిటి గురించి పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. అంటాడు, తాను కూడా ఆ అవకాశాలు ఉన్నాయి, కానీ నేను వాటిలో అతిశయించడానికి ఇష్టపట్టలేదు, కానీ నేను నాకున్న సమస్తమైన ఆధిక్యతలను నష్టముగా ఎంచుకున్నాను. లాభం అనుకున్నవన్నీ నష్టంగా చేసుకున్నాను. ఎంత నష్టం అంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కారణం ఏంటంటే క్రీస్తు యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందాలి. ఆయన మృతులలో నుండి ఎలాగ పునరుద్ధాన్ని లేచాడో ఆ పునరుద్ధానాన్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. కనుక దాని కొరకు ఆ ప్రాసెస్లో ఆయన కోసం నేను శ్రమ పడతాను, ఆయన కోసం నేను చనిపోతాను. ఆయన యొక్క పునరుద్ధాన బలానికి ప్రత్యక్ష సాక్షిగా ఈ లోకంలో ముందుకు వెళ్ళాలనేదే నా యొక్క ఉద్దేశం. అంతేగాని శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం నా ఉద్దేశం కాదు అని స్పష్టంగా రాస్తూ వచ్చాను. ఈ దినం మనం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్ ద గోల్, లక్ష్యం వైపుకి, గురి వైపుకు ఎలాగూ విశ్వాసి సాగి వెళ్ళాలి, ఆగిపోకుండా
సైడ్ ట్రాక్ అవ్వకుండా ఆ ప్రక్కకి ఈ ప్రక్కకి చూడకుండా ఏ రకంగా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎలాగో గురి వద్దకే సాగి వెళ్ళాలో, గురి వద్దకే సాగి వెళ్ళాలంటే ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే నీవు నేను పాటించవలసిన నియమాలను గురించి ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. మనం అందరము యేసు ప్రభువును నమ్ముకున్నది కేవలము ఈ లోకము మట్టుకే కాదు, గుర్తుపెట్టుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటాడు, ఒకవేళ మనం ఈ జీవిత కాలము మట్టుకే, మొదటి కొరింథీ 15:19, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టుకి క్రీస్తు నందు మనం నిరీక్షించిన వారమైతే, లేకపోతే యేసు ప్రభువును మనం నమ్ముకున్న వారమైతే, యేసు ప్రభువును మనం దేవుడిగా గుర్తించి ఇతర దేవుళ్ళు అనబడే వారిని, దేవతలను, మన విశ్వాసాలను అన్నిటినీ వదిలిపెట్టి ఒకవేళ ఈ జీవితంలో సుఖంగా ఉంటాం, ఈ జీవితంలో మంచి రోజులు వస్తాయి, కష్టాలు తీరిపోతాయి, జబ్బులు వెళ్ళిపోతాయి, అప్పులు తీరిపోతాయి, సమాజంలో ఒక మంచి స్థితి స్థాయి వస్తుందని నీవు ఒకవేళ ఈ జీవిత కాలము మట్టుకే అనుకోని నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావంటే మనంత దౌర్భాగ్యులు మనుషుల ఇంకెవరు ఉండరు, మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యులం అవుతాము అని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. మరి దేనికోసం ప్రభువునందు మనం నిరీక్షించాము అని కనుక ఆలోచన చేస్తే మనం ఈ జీవితం మట్టుకే కాదండి, ఈ జీవితము తరువాత నిత్యత్వం అనేది ఉన్నది, ఎండ్లెస్ టైం. ఆ కాలాలకి ఇక ముగింపు అనేది లేదు, టైమ్లెస్ టైం. ఇక దానికి ఒక గడువులు గడియారాలు అక్కడ పనిచేయవు, పరలోకంలో గడియారాలు లేవు, వారాలు దినాలు మాసాలు లెక్క పెట్టేది లేదు అక్కడ. ఇటర్నిటీ, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, యుగ యుగాలకు తరతరాలకు ఉండబోతున్న ఆ యొక్క పరలోకపు ఆ ప్రభు యొక్క ప్రస్థానాన్ని మనం ఆశిస్తున్నాం. అందుకు మనం ఈ లోకంలో ప్రభువునందు విశ్వాసం ఇచ్చాం. దీని గురించిన గ్రహింపు విశ్వాసకి చాలా మట్టుకు లేదు. అందుకే ఎంతసేపు మనం ఈ లోకం మట్టుకు ఆలోచిస్తున్నాం, లోకంలో ఉన్న సమస్యలే మన సమస్యలు అనుకుంటున్నాం, లోకంలో ఉన్న సమస్యలు తీరిపోయినాయి, గట్టెక్కేసాము, అద్దరికి చేరిపోయాం అనుకుంటున్నాం. కానీ మన గురి వేరు, మన లక్ష్యం వేరు. మనం చేరాల్సింది పరలోక పట్టణం, మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. ఈ మంటి శరీరంతో జీవించే, ఈ మంటి లోకంలో జీవించే జీవితమే కాదు, ఈ మంటి శరీరం మహిమ శరీరంగా మారి మహిమలో యుగ యుగాలకు తరతరాలకు ఉండబోతున్నాం. అది మన గురి. అందుకే పౌలు అంటాడు కొరింథీ పత్రికలోనే, నీకు ఇప్పుడు ఏది కనబడుతుందో అది అనిత్యము, నీకు ఏది కనబడట్లేదో అది శాశ్వతమైనది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నీకు ఇప్పుడు ఏమి కనబడుతున్నావన్నీ అనిత్యాలే, దే ఆర్ ఆల్ టెంపరరీ, కొద్ది రోజులే, కొంతకాలమే. నీకేది కనబడట్లేదో, నీవేది ఆత్మీయ నేత్రాలతో చూడడానికి ప్రయత్నం చేస్తావు, అది శాశ్వతమైనది. దట్స్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్, ఎప్పటికి ఉండిపోబోతుంది. ఆ కంటికి కనబడని దాని గురించి మనం ఆలోచించాలి, ప్రయాసపడాలి, నిలబడాలి దేవుని కోసం. అందుకే పౌలు అంటున్నాడు, గురి వద్దకే మనం పరిగెత్తాల్సిన వారంగా ఉన్నాము. ఈ జీవితకాలం మట్టికే కాదు. అందుకే నేను మట్టిలో కలిసిపోయే ఈ శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలనుకోవటం లేదు, ఈ శరీర సంబంధమైన కొన్ని ఆధిక్యతలను బట్టి అతిశయించాలనుకోవటం లేదు. ఇర్మియా రాస్తాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తాడంట, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయిస్తాడంట, ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తాడంట. నీ జ్ఞానం ఈ లోకం మట్టుకే, నీ శౌర్యం, నీ శూరత్వం ఈ లోకం మట్టుకే, నీ ఐశ్వర్యం ఈ లోకం మట్టుకే. వాటిలో నువ్వు అతిశయిస్తే ఏం లాభం? హామాను గురించి రాయబడింది ఎస్తేరు గ్రంథంలో. హామాను తన ఐశ్వర్యమును గూర్చి, తనకు కలిగి ఉన్న 10 మంది కుమారులను గూర్చి అతిశయిస్తూ వచ్చాడంట. ఏదో మనిషి ట్రై చేస్తాడు, వెతుకుతూ ఉంటాడు ఏదో దానికోసం అతిశయించడానికి. మనం భూమి మీద దేని కొరకు అతిశయించినా అది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేది. దట్ షుడ్ నాట్ బి అవర్ గోల్. మన అంతిమ లక్ష్యం, ఆధ్యాత్మికమైన లక్ష్యం, నిత్యత్వం ప్రభుత్వం మనం గడపాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఆ మాట, ఆ టాపిక్ తీసుకొని వస్తున్నారు. విశ్వాసి కాన్సన్ట్రేట్ చేయాల్సిన, మనసు పెట్టాల్సిన ముఖ్యాంశాన్ని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి 12వ వచనంలో అంటాడు, ఇదివరకే నేను గెలిచితినని అయినను
ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు. నేను అనుకోవటం లేదు. తర్వాత మాట, ఇది వరకే పట్టుకొని ఉన్నానని కూడా తలంచుకొనను. 3 విషయాలు గురించి తాను ఒక క్లియర్ అండర్స్టాండింగ్లోకి వచ్చాడు. ఒక స్పష్టమైన కన్విక్షన్లో, కన్ఫర్మేషన్లోకి వచ్చాడు. ఏమంటున్నాడంటే, ఇది వరకే గెలిచానని నేను అనుకోవటంలా, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవటంలా, నేను ఇది వరకే పట్టుకోవాల్సింది పట్టేసుకున్నాను, నా చేతికి అందిపుచ్చుకున్నానని మాత్రం నేను తలంచుకోవటం లేదు. ప్రతి విశ్వాసి ఇది సంపాదించుకోవాలి. దీనిని గూర్చిన సంపూర్ణమైన కన్విక్షన్ రావాలి. చాలాసార్లు విశ్వాసంగా, దేవుని బిడ్డలంగా ఒక నెల, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరం, ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ప్రభువులో సాగినాక ఇంక నేను గెలవాల్సింది ఏం లేదండి, అంతా గెలిచేశానండి, సంపూర్ణ సిద్ధి పొందానండి, మెచ్యూరిటీ వచ్చేసింది, నాకు పెద్దనైపోయాను, నేను పెద్దోడిని, ఇంకా నేను పట్టుకోవాల్సింది ఏమి లేదండి, అంతా నేను పట్టుకునేశాను, అంతా నేను సాధించేశాను అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంటాం. అది విశ్వాసికి చాలా అపాయకరమైన పరిస్థితి. పౌలు ప్రభు కోసం ఎన్నో స్థలాలను, వ్యక్తులను, కుటుంబాలను, పట్టణాలను గెలుచుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవటం లేదు, నేను అనుకోదలుచుకోలేదు. ఇది వరకే నేను పట్టుకున్నానని నేను తలంచుట, ఏదో సాధించేసామని అనుకోవటం, చాలా చేసేసామనుకోవటం, చాలా నేర్చుకునేసామండి, నాకున్నంత వాక్య జ్ఞానం, నాకున్నన్ని అనుభవాలు, నాకున్నంత ఎక్స్పోజర్ ఎవరికుందండి, మీకు ఎవరికుంది, మీలో ఎవరికుంది అని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. పౌలు భక్తుడు అంటున్నాడు, గెలవలేదు గెలవాల్సినంత, సిద్ధి పొందలేదు పొందాల్సినంత, పట్టుకోలేదు పట్టుకోవాల్సినంత, ఎట్ దేర్ ఈజ్ ఎ లాట్ అంటున్నాడు. ఇంకా చాలా ఉంది నేను సాధించాల్సింది, నేను పట్టుకోవాల్సింది అని పౌలు చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక రకమైన తృప్తిలోకి వచ్చేసావా? చాలు ఈ భక్తి, చాలు ఈ ఆత్మీయత, చాలా మంది కన్నా నేను చాలా బాగున్నా, చాలా మంచి అనుభవాల్లో స్థిరపడి ఉన్నాను అనుకుంటున్నావా? తృప్తి పడద్దు, సాటిస్ఫై అయిపోవద్దు, నేను సముదాయం చేసుకోవద్దు, ఈ అనుభవాలు చాలని. పౌలు గారు అంటున్నాడు, నేను అనుకోను, నేను తలంచటలేదు. ఎప్పుడు రాశాడు ఈ లెటరు? మార్మోస్ పొందిన కొత్తలోనా అంటే కాదు, అనేక సంవత్సరాల తర్వాత, ప్రభు కోసం ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత, ఎన్నో ఘనకార్యాలు సాధించిన తర్వాత, వీరోచితంగా ప్రేతోర్యమనే సైన్యం యొక్క చేతుల్లో క్రీస్తు సువార్త నిమిత్తం బంధకాల్లో ఉన్న పౌలు అంటున్నాడు, ఇంత చేసావు కదయ్యా, ఇంకేంటి ఇలా అంటున్నాను? నేనేం చేశానండి, నేనేం చేయలేదంటున్నాను. మరి ఏంటి నీ పరిస్థితి అంటే చూడండి, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఐఎమ్ రన్నింగ్. ఈ సమయంలో పౌలు వాడిన 2 మాటలు మనం ఆలోచన చేయబోతున్నాం. నేను పరిగెత్తుతున్నాను అని అంటాడు, నేను నడుచుచున్నాను అంటాడు. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను. ఎందుకు ఆయన నన్ను పట్టుకున్నాడు? ఆ దమస్కు వెళ్ళే దారిలో చాలా వేగంగా పరిగెత్తుతున్నాను, అసలు ఎవరు నన్ను ఆపలేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆపాడు. మామూలు సూర్యుడి కన్నా ఇంకా భయంకరమైన వెలుగు జరిగిందే మట్టి మధ్యాహ్నం. ఆ కాంతికి మించిన కాంతి నా మీద పడింది, నేల మీద పడిపోయాను. పరిగెత్తుతున్న నేను ఆగిపోయాను, నా పరుగు ఆగిపోయింది. ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్స్ లెటర్స్ తీసుకుని యెరూషలేము నుంచి దమస్కులో ఉన్న సమాజ మందిరాల్లో ఉన్న కలుసుకుంటున్న యూదుల్ని పోయి ఎన్కౌంటర్ చేయాలని, వాళ్ళని వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని లెటర్స్ తీసుకుని వెళ్తున్నా. నన్ను, నా పరుగును దేవుడు ఆపాడు.
అడ్డు కట్టేశాడు, నన్ను అక్కడ పట్టుకున్నాడు, ఆపేశాడు. అక్కడ ఆపేసి నా పరుగు అటు కాదు, నువ్వు ఎటు పరిగెత్తాలో నేను చూపిస్తాను రా అని నా పరుగును తిప్పాడు, డైరెక్ట్ చేశాడు. రైట్ వేలో పరిగెత్తడానికి దేవుడు నాకు చూపించాడు. అందుకు ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానినే పట్టుకోవాలని నేను పరిగెత్తుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన లక్ష్యాన్ని, గురిని రీచ్ అవ్వాలి అనే ఆ పట్టు నుంచి, ఆ దీక్ష నుంచి ఎవరమో అటు ఇటు వెళ్ళిపోవద్దు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఎన్నన్నా నీ మార్గంలోకి రావచ్చు. కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, నీ బంధువుల వల్ల నీకు బోల్డ్ నీ ఇబ్బందులు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఏ రకమైన పరిస్థితి వచ్చినా కానీ గుర్తుపెట్టుకో, దేని నిమిత్తమో నువ్వు క్రీస్తు యేసు చేత పట్టబడ్డావో దానిని పట్టుకోవాలని నీవు దానికోసమే పరిగెత్తు తప్ప ఏది నాకడానికి. అథ్లెట్ పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి పరిగెత్తుతూ ఉంటాడు. చాలా మంది ఆ పరుగు పందాన్ని వీక్షించేవారు ఉంటారు, కొన్ని వేల మంది. వాళ్ళ యొక్క అభిమానులు పరిగెత్తుతూ ఉంటే వారి వేగాన్ని ఇంకా అధికం చేయడానికి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, అరిచేవారు ఉంటారు, ప్రోత్సాహకరమైన శబ్దాలు చేసేవారు ఉంటారు, పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఉంటారు. ఆ రీచ్ అవుతూ ఉంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి ఆ వ్యక్తి కొరకు మీరు సిద్ధపరిచిన కానుకలు, గిఫ్ట్స్, మేబీ గార్లెండ్స్, బొకేస్, ఇంకేమైనా విలువైన వస్తువులు, ఇంకొచ్చేసాడు, రీచ్ అయిపోయాడు, గోల్ రీచ్ అయిపోతున్నాడని చెప్పి నేను ఫస్ట్ ఇవ్వాలని ఒకవేళ అనుకున్నాం, ఆ యొక్క పరుగు పందెం జరుగుతూ ఉన్న ఆ యొక్క గ్రౌండ్లోకి విసిరేశారు అనుకుందాం. అభిమానులు విసిరేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ పందెంలో ఈ అథ్లెట్ పరిగెత్తుతున్న వ్యక్తి తన మార్గంలో తనకు ముందు పడిన విలువైన వస్తువులు, గార్లెండ్స్, బొకేస్, రింగ్స్, చైన్స్ ఏమన్నా కానివ్వండి, అవి ఎత్తుకోవాలని, అవి తీసుకోవాలని వంగి వాటిని ఏరుకుంటూ వెళ్ళారంటే క్యాన్ హీ రీచ్ ద గోల్? గమ్యాన్ని చేరగలడా? నువ్వు ఏరుకుంటూ ఉంటే, ఎత్తుకుంటూ ఉంటే నీ వెనకాల వారు నీకన్నా ముందు పరిగెత్తుతారు. యూ విల్ మిస్ ద మార్క్, యూ విల్ మిస్ ద రేస్. పౌలు అంటున్నాడు, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానినే పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. ఇంకా నాకు మధ్యలో ఎన్నొచ్చినా నేను వాటిని మనసు పెట్టాలనుకోవట్లా. మైండ్ ఒకటి కాదులేండి, పౌలు అనిపించిన శ్రమలు అవేమీ తీసుకోవటం లేదు. దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇట్స్ ఎ రేస్, హీ హ్యాస్ టు రన్. ప్రియమైన విశ్వాసి, ఉదయకాల సమయంలో నీవు నేను పౌలు పరుగు లాంటి పరుగులోనే ఉన్నాం. వేగాన్ని కూడా తగ్గించడానికి వీల్లేదు సుమా, ఆగడానికి వీల్లేదు, డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు. ఇంకా దేన్నో పట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నీ కోరసుకు సిద్ధపరచబడిన బహుమానం పట్టుకోవాలని పరిగెత్తి అంతే. దేవుడు సిద్ధపరిచిన బహుమానం పట్టుకొని చేతులతో మనుషులు నీకు ఇచ్చేవేవి పట్టుకోవడానికి ప్రయత్నం చేయదు. ప్రభువు తాను పిలిచిన పిలుపుకు తగ్గిన బహుమానాలు సిద్ధపరిచాడంట. ఆ బహుమానం పట్టుకోవడానికి మనం పరిగెత్తాలి అని పౌలు చెప్తున్నాం. సో ఇట్స్ ఎ రేస్. విశ్వాస జీవితం అనేది గుర్తుపెట్టుకున్నాం. 13లోనే సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. వెనుక ఉన్నవి మర్చిపోతున్నాను. కింద అన్నాడు మూల భాషలో, వెనుక ఉన్నవి లక్ష్య పెట్టను. పరిగెత్తుతూ ఉంటే వెనకాల చాలా ఉంటాయి. ఇంకా వెనకాల నువ్వు చూడాల్సిన అవసరమే లేదు. ముందున్న వాటికై వేగిరపడుతూ వెళ్ళిపోవాలి. వేగిరపడాలి, ఆత్రపడాలి, స్ట్రెయిన్ అవ్వాలి. యూ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్, స్ట్రైనింగ్ టువర్డ్ వాట్ ఈస్ అహెడ్ అన్నాడు. నీ ముందు ఏమున్నదో దానికోసం నువ్వు ప్రయాసపడుతూ పరిగెత్తు, కానీ వెనక ఉన్న వాటిని మర్చిపోవడానికి గుర్తుపెట్టుకో. పౌలు గారి లైఫే తీసుకుందాం. పౌలు గారు కనుక వెనక్కి చూసుకుంటే తనకున్నవి కొన్ని బిట్టర్ మెమరీస్. ప్రభువుని నమ్ముకున్న యూదులను, స్త్రీలనని, పిల్లల్ని ఇళ్లలో నుంచి లాగి బయటపడేసి, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ పారాగ్రాఫ్లో ఉంటుంది. ఇంటింటా వచ్చి బయటకి ఈడ్చుకొని వస్తా, చెరసాలలో వేయిస్తా, కొంతమందిని హత్య చేస్తూ ఆ హత్య చేయడమే తనకు ప్రాణాధారంగా చేసుకొని బ్రతికాడు. అదే తిమోతికి రాస్తా అంటాడు, దూషకుడను నేను, హింసకుడను నేను, హానికరుడను. ఒకవేళ ఆ దూషకుల, హింసకుల, హానికరుల లిస్టు కనుక పెట్టుకొస్తే అందులో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు వెనక ఉన్నవి మర్చిపోవాలనుకుంటున్నాను. స్టెఫను లైఫ్లో కూడా, స్టెఫను రాళ్లతో కొట్టి చంపేస్తుంటే, స్టెఫను రాళ్లతో కొట్టడానికి వాళ్ళందరూ పూనుకున్న వారు వాళ్ళ మీద ఉన్న పై వస్త్రాలు తీసి ఒక ప్రక్కన పెడతా ఉంటే సౌలు అన్నాడు, అప్పుడు చిన్నోడు సౌలు, యవనస్సు, నేనుంటానండి వీడి దగ్గర, మళ్ళీ మీరు వచ్చి ఎవరి వాళ్ళు తీసుకునేదాకా నేనుంటా, స్టెఫన్ సంగతి చూడండి తేల్చందని పంపించాడు. రాళ్లతో స్టెఫన్ను కొట్టడంలో సౌలు పాత్ర కూడా ఉంది. వెనుక ఉన్నవి చూస్తే ఎందుకు నా బ్రతుకు అనిపిస్తుంది, చచ్చిపోవడం మేలు కదా అనిపిస్తుంది. నేనేంటి పోయి సువార్త చెప్పేది, ఎంత అవమానపరిచింది నేను అనుకోవచ్చు. అంటున్నాడు, నేను అవి చూడను. సరే, రక్షించబడిన తర్వాత బోళ్ళని మిషనరీ ప్రయాణాలు, త్యాగాలు చేశాడు. సముద్ర ప్రయాణాలు చేశారు, ఎడారుల్లో ప్రయాణాలు చేశాడు, కాలినడకన ప్రయాణాలు చేశాడు, ఉపవాసాలు ఉన్నాడు, జాగరణాలు చేశాడు. ఇవన్నీ చూసుకుంటే కూడా దేవుడి కోసం నేను చాలా చేసేసాను అని తనలో ఒక తృప్తి వచ్చేస్తుందేమో. అందుకే అంటున్నాడు, వెనక ఉన్నవి నేను మర్చిపోతాను. నా అపజయాలు గుర్తు చేసుకుంటే కృంగుదల్లోకి వెళ్ళిపోతాను, నా అచీవ్మెంట్స్ గుర్తు చేసుకుంటే అతిశయంలోకి వచ్చేస్తాను. చాలే, ఇన్ని సాధించా కదా, ఇంక ఇప్పుడు చేయకపోతే ఏమిలే అనే ఒక మైండ్ వచ్చేస్తేమో. అందుకే నేను వెనక ఉన్నవి లక్ష్మి. ఒక మాట చెప్పమంటారా, దేవుని బిడ్డలంగా నీ గతంలో నువ్వు బ్రతకొద్దు సుమా. నీ ప్రస్తుత కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నీ గతాన్ని గుర్తు చేసుకుంటా దిగులు పడతా, కురింగిపోతా టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ గతంలో నీ అచీవ్మెంట్స్ చెప్పుకుంటా నీ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడేంటి నువ్వు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ ద లార్డ్? దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు ఆలోచన చేసుకో. నీ చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కోసం చెయ్యి. అంతేగాని గతంలో చేయలేదని ఇప్పుడు దిగులు పెడితే ఏమొస్తుంది, గతంలో చేసినవి అని చెప్పుకుంటుంటే ఏమొస్తుంది? నాకు తెలిసిన ఒక ఆత్మీయురాలు, ఆమె లేరు, ఇప్పుడు మహిమలోకి వెళ్ళిపోయారు, చాలా గొప్ప దైవజనురాలు, ఒక గొప్ప దైవ సేవకుని భార్య. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ముందే చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత దర్శించడానికి ఎప్పుడన్నా వెళ్తుండేవాళ్ళం మేము, తను నేను. ఆమె ఎంతసేపు, అయ్యా అయ్యగారు ఉన్నప్పుడయ్యా ఇట్లా ఉండేదయ్యా సేవ, అయ్యగారు ఉన్నప్పుడయ్యా ఇట్లా చేశారయ్యా సేవ, అయ్యగారు ఉన్నప్పుడు ఇన్ని మీటింగులు పెట్టారు, ఇన్ని పాటలు రాశారు, ఇంతమంది మారు మనసు పొందారు, ఇన్ని చోట్ల సువార్త. అయ్యగారు ఉన్నప్పుడు సంగతులు చెప్పుకుంటూ, లేకపోతే నేను యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఇంతమందికి వాక్యం చెప్పా, ఇన్ని బైబిల్ స్టడీలు తీసుకున్నాను, ఎన్ని పెళ్ళిళ్ళు చేశాను, ఇన్ని అని ఎప్పుడో గతంలో అయిపోయి చెప్పుకుంటా వస్తే ఏమిస్తుంది అది మనకి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? నిలబడి ఉన్నావు అసలు దేవుళ్ళో? చతికిలు పడిపోయి ఉన్నావా? పౌలు అంటున్నాడు, తర్వాత వెళ్ళే కొలు చెప్పు, నడుస్తున్నాను అంటున్నాడు. ఆర్ యు వాకింగ్ ఫర్ ద లార్డ్? ప్రభు కోసం నడుస్తున్నావా? పౌలు అంటున్నాడు, నడిస్తే సరిపోదు, నా కొరకు దేవుడు సిద్ధపరిచి నేను అన్నీ తీసేసుకోవాలంటే ఐ నీడ్ టు రన్. పరిగెత్తాలి.
ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తా ఉంది, ఇంకా నువ్వు ప్లాట్ఫామ్ మీద కూర్చునే ఉంటే నీకు ట్రైన్ అందుతా? నీ బోగి ఎక్కడో చాలా దూరంలో ఉంది, ఇంకా నువ్వు తీరిగ్గా లిజర్లీగా నడుస్తూ ఉంటే క్యాన్ యూ ఎంటర్ యువర్ కంపార్ట్మెంట్? ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన రైలును చూసి నువ్వు పరిగెత్తాలి, నీ వేగాన్ని పెంచుకోవాలి. నువ్వు రైల్లో నీ బోగిలోకి ఎక్కి నీ సీట్ నువ్వు ఆక్యుపై చేసినాక దెన్ అండ్ దేర్ యూ కెన్ రిలాక్స్. ఈరోజు మన స్థితి అది. ఏమి సాధించేసామని కూర్చున్నాం, ఏమి సాధించామని రిలాక్స్ అయిపోతున్నాం, భారం లేకుండా బాధ్యత లేకుండా ఏదో అన్నీ అందిపుచ్చేసుకున్నాం అన్నట్టుగా. ఇదివరకే గెలిచేసా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను, ఇదివరకే అన్నీ పట్టేసుకున్నాను అన్నట్టుగా. ఈజ్ ఇట్ టైమ్ టు రిలాక్స్? హాయిగా ఉండడానికి ఇది సమయమా? కాదు సుమా. గతంలో నువ్వేమి చేయలే దేవుడి కోసం, నువ్వు ఏమి చేసావో మర్చిపో దేవుని కోసం. అవి దే ఆర్ ఆల్రెడీ రికార్డెడ్, దే ఆర్ ఇన్ ద బుక్స్. పుస్తకాల్లోకి వెళ్ళిపోయినాయి, గ్రంథాల్లోకి వెళ్ళిపోయినాయి. ఒకరోజు వస్తుంది, గ్రంథాలు తెరుస్తాడు దేవుడు, నీ రికార్డు నా రికార్డు తీస్తాడు. మనం ఏమన్నా చేసి ఉంటే దానికి ఇవ్వాల్సింది ఏదో ఇస్తాడు. ఇప్పుడు సమయం ఏంటంటే యూ నీడ్ టు యాడ్ సంథింగ్ టు యువర్ రికార్డ్స్, టు యువర్ బుక్స్. నీకు సంబంధించిన గ్రంథాల్లోకి మరికొన్ని నువ్వు రాసుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు కాదు నువ్వు రిలాక్స్ అయిపోవడానికి. వెనుక ఉన్నవి మర్చిపో. డోంట్ లివ్ ఇన్ పాస్ట్, డోంట్ టాక్ అబౌట్ పాస్ట్. గతాన్ని గురించి మాట్లాడద్దు, గతాన్ని గురించి గతంలో జీవించొద్దు. కొంతమంది గతంలో జరిగినవే గుర్తు చేసుకుంటుంటారు. వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, వాళ్ళు నన్ను అట్లా అన్నారు, అప్పుడు నేను ఇట్లా ఏడ్చాను, అప్పుడు అట్లా ఏడ్చాను, అప్పుడు ఇట్లా దుఃఖపడ్డాను, అప్పుడు ఇలాగైంది అలాగైంది. ఏమి రాదు మనకి, అన్ని వదిలేసేద్దాం. వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టొద్దు, ముందున్న వాటిని కొరకు వేగిర పడదాం. లెట్స్ us train ourselves, training towards the goal, training towards what is ahead. నీ ముందు ఏది ఉందో దానికోసం పరిగెత్తు, తీసుకో, ప్రతి అవకాశాన్ని తీసుకో. ఎక్కువ అలసిపోతే రిలాక్స్ అవ్వు, ఎంత అవసరం అంతే రిలాక్స్ అవ్వు. మళ్ళీ వెంటనే లేచేయాలి మనం. వీ నీడ్ టు రన్. కుందేలు తాబేలు కథ. కుందేలులాగా ఓవర్ రిలాక్స్ అయిపోవద్దు చెట్టు కింద పడుకొని. అయిపోయిందిలే, సాధించేశానులే, సంపూర్ణ సిద్ధి పొందానులే, గెలిచేశానులే, గెలుపు నాదేలే, పట్టుకునేశానులే అనుకోబాకరు. రిలాక్స్ అయిపోయామంటే ఓడిపోయిన కుందేలులాగా అయిపోతాయి మన జీవితాలు. వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. 14 వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుచున్నాను, మళ్ళా పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఐఎమ్ రన్నింగ్, పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. దెర్ ఈజ్ ఎ కాలింగ్. డూ యు నో? దేవుని పిలిస్తే వచ్చావు, ఊరికి రాలను. ఇట్స్ ఎ హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. ఒక అసాధారణమైన ఆహ్వానం, నీకు ఇవ్వబడిన ఆహ్వానం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, ఒకసారి చూసుకో. దేవుని ఎట్ట పిలిచాడు? లోకంలో జ్ఞానులు ఉన్నారు, గొప్ప వంశపు వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వారెవరిని ఆయన పిలవలేదు. వెర్రివారమైన, అజ్ఞానులమైన, ఎన్నిక లేని వారమైన, బలహీనులమైన, పనికి మాలిన వారమైన ఆయన మనల్ని పిలిచాడు. ఇట్స్ ఎ హై కాలింగ్. ఈ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలెనని దేవుడు మన కొరకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఏ బహుమానం ఇది? ఆయన సిద్ధపరిచిన బహుమానం. లోకంలో కూడా బోల్డ్ అంతమంది గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సుమా, ఆ బహుమానాల కోసం కాదు నువ్వు పరిగెత్తాల్సింది.
క్రీస్తు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని పరిగెత్తాలి. గబగబా కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. మీరు ఈ దినం పగటి సమయం దాన్ని ధ్యానిస్తూ రండి. మోయాబీయుల రాజైన బాలాకు బిలాముకు కూడా బహుమానం ఇస్తానన్నాడు. చాలా పెద్ద బహుమానం ఇస్తాను నీకు, వచ్చి నా తరపున ఇశ్రాయేలీయులను శపించు అని అడిగాడు. ఓ బాలాకు రాజు ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. మోయాబు రాజు వెళ్ళిపోయాడు, పరుగులెత్తాడు. దాని గురించి 2వ పేతురులో పేతురు ప్రస్తావిస్తాడు, యోధా పత్రికలో యోధా ప్రస్తావిస్తాడు. బహుమానం పొందవల్లని బిలాము ఆతురంగా పరిగెత్తాడు. హి ర్యాన్. బహుమానాల కోసం కాదు మనం పరిగెత్తాల్సింది, క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందాలని. అది నీకు ఇప్పుడు కనబడదు, దాని పూర్తి వివరాలు కూడా నీకు ఇక్కడ దొరకవు. ఓన్లీ వెన్ వి ఎంటర్ ఇటర్నిటీ, నిశ్చిత్తులో ప్రవేశించినాకే ఆ బహుమానం యొక్క వివరాలు, దాని యొక్క కొలతలు తెలుస్తాయి. ఆ బహుమానం కోసం పరిగెత్తుదాం. కానీ లోకంలో శపిస్తే, సాడీలు చెప్తే, అబద్ధ సాక్ష్యాలు చెప్తే ఎవరెవరో ఏవో ఇస్తారని వాటిని మనం ఆశించాల్సిన అవసరం లేదు. కనుక దేవుడు నమ్ముకున్న వారి కొరకు బహుమానాలు సిద్ధపరిచాడు. ఆ బహుమానం కొరకు పరిగెత్తాలి. ఒక పిలుపు అనేది ఉన్నది, ఆ పిలుపులో నీవు నేనున్నాం. ఒక బహుమానం మన కొరకు సిద్ధపరచబడింది, అది మనకు ఇట్స్ అలాటెడ్ అండ్ ఇట్స్ సెపరేటెడ్ ఫర్ us. అందుకనే గురి వద్దకే పరిగెత్తుచూ ఉన్నాం. పరిగెత్తుదాం ప్రభు కోసం పరిగెత్తుదాం. 2 పరుగులు గుర్తొస్తున్నాయి నాకు. 2 రథాల వెనకాల పరిగెత్తున్నారు. రథం ఎలా పరిగెత్తుందో చూడండి. రథం వెనకాల ఎవరు పరిగెత్తలేరు, ఎందుకంటే రథాలను గుర్రాలు అవుతాయి. గుర్రాల వేగం సామాన్యమైన వేగం కాదు. అయితే గుర్రాలు తీసుకెళ్లే, గుర్రాల చేత నడిపించబడుతున్న రథాల వెనకాల 2 వ్యక్తులు పరిగెత్తారు. అయితే 2 పరుగులు భిన్నమైన పరుగులు. ఒక పరుగు దైవ చిత్తానుసారమైన పరుగు, మరొక పరుగు తన స్వచిత్తానుసారమైన పరుగు. తన స్వంత చిత్తాన్ని, స్వంత ఇష్టాన్ని చేసుకోవడానికి ఒక వ్యక్తి ఒక రథం వెనకాల పరిగెత్తుతుంటే, మరొక వ్యక్తి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మరొక రథం వెనక పరిగెత్తుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేల్ దేశానికి వచ్చి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి కుష్ఠరోగం నుంచి విడిపించబడి చాలా సంతోషంతో రథం మీద తన స్వదేశానికి పరిగెత్తుంటే వెళ్ళిపోతున్నాడు. ఆ రథం వెనకాల ఎలీషా సేవకుడైన గెహాజీ పరిగెత్తుతున్నాడు. పరిగెత్తాడు. ఆయన చూచాడు వెనక్కి, ఎవరో పరిగెత్తున్నారే, ఎలీషా పనివాళ్ళ ఉన్నాడని ఆగాడు. ఏం కావాలంటే, మీరు వివరాల్లోకి వెళ్ళండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. యజమానుడి మీద చెప్పేశాడు, నా యజమానుడు పలానా వస్తువులు తీసుకురమ్మన్నాడని. ఎందుకంటే బోల్డ్ అంత గిఫ్ట్స్ తెచ్చాడు, బహుమానాలు. వాటిని ఎలీషా రిజెక్ట్ చేశాడు. ఇన్ని గిఫ్ట్స్ తెస్తే ఇన్ని ఇస్తానంటే ఒక్కటి కూడా తీసుకోకుండా పంపించేసేస్తున్నాడు. నా యజమాని, నా బోధకుడు ఎట్లాంటి వాడు అసలు, నేను ఇల్లన్నా కొంచెమన్నా తెచ్చుకుంటానని పరిగెత్తుతున్నాడు. రథం వెనకాల తెచ్చుకున్నాడు. గుట్టు చప్పుడుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ గిఫ్ట్స్ పెట్టేసేసుకున్నాడు. ఈ విషయాన్ని దైవజనుడైన ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు. ఎలీషా గెహాజీని పిలుస్తున్నాడు. గెహాజీ ఎక్కడున్నానయ్యా? ఇక్కడే ఉన్నాను. అబద్ధం చెప్తున్నావు. నీవు నయమాను రథం వెనకాల పరిగెత్తలేదా? నా మనసు నీతో రాలేదా? ఏం తెచ్చుకున్నావు? ఏం సాధించాను? ఇది సమయమా వెండి బంగారాలు తెచ్చుకోవడానికి? చాలా బాగా ప్రశ్నిస్తాడు ఎలీషా. ఏదేదో లోక సంబంధమైనవి పట్టుకొచ్చుకోవడానికి ఇది సమయమా? ఏ కుష్ఠరోగం అయితే నయమానును వదిలిపెట్టిందో ఆ కుష్ఠరోగం నీకు, నీ సంతతికి సదాకాలం చెప్పాడు. క్షణాల్లో గెహాజీ కుష్ఠరోగం అయిపోయాడు. అంటే ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే, విశ్వాసి పరిగెత్తాలి. నువ్వు దేని వెనకాల పరిగెత్తుతున్నావో చూసుకో. నువ్వు నీ స్వచిత్తాన్ని అనుసరించి పరిగెత్తితే దెబ్బతింటాం మనం. అదే 2వ వ్యక్తి ఉన్నాడు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో.
దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి సువార్థికుడైన ఫిలిప్పు ఒక నపుంసకుడు, ఐథియోపియా రాణి అయిన కందాకే రాణి క్రింద ధనాగారం అంతటి మీద ఒక ట్రెజరర్, ఒక నపుంసకుడు యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి తిరిగి ఐథియోపియాకి వెళ్ళిపోతున్నాడు. ఏదో తనకు తెలిసిన ఆరాధన చేసి రథంలో కూర్చొని ఉన్నాడు. రథంలో కూర్చొని దేవుని యొక్క గ్రంథపు చుట్టను తెరిచి చదువుతా ఉన్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది, ఫిలిప్పు అదిగో ఎడారిలో ఒక రథం పరిగెత్తుతుంది, రన్ ఆఫ్టర్ ఇట్, ఫాలో ద చారియట్. ఆ రథాన్ని నువ్వు ఫాలో అవ్వాలి, పట్టుకోవాలి, నువ్వు చేసి రథం వెనకాల ఎడారిలో ఇసుకలో పరిగెత్తి పరిగెత్తి ఫిలిప్ ఆ రథాన్ని అందుకొని, ఆ రథం పరిగెత్తుతానే ఉంది, ఫిలిప్ పరిగెత్తుతానే మాట్లాడుతున్నాడు. ఏయ్యా నువ్వేం చెప్తున్నావో అది నీకు అర్థమవుతుందా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్తున్నాడు. రథం వెళ్తానే ఉంది, ఫిలిప్ పరిగెత్తానే సంభాషణ జరుగుతుంది. ఎవరన్నా నాకు చెప్పకపోతే ఎట్లాకి అర్థమవుతుంది? సరే చెప్తాను. రథం ఆపాడు, ఫిలిప్ ఎక్కి కూర్చున్నాడు. 53వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని బొచ్చు కత్తిరించువా అనేంత మౌనంగా ఉన్న గొర్రెవలె యేసు ప్రభు లోకంలో చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని వివరించాడు. ఆ ఇథియోపియుడైన నపుంసకుడు అక్కడికక్కడే మారాడు. పాపాలు ఒప్పుకున్నాడు, మారుమనసు పొందాడు. అంతలో ఒక దారిలో నీళ్ళు వచ్చినాయి అంట. నాకు ఎందుకు నువ్వు బాప్తిసం ఇవ్వకూడదని చెప్పి రథం ఆపి బాప్తిసం ఇచ్చాడు. తర్వాత ఈ నపుంసకుడు ఐథియోపియా ధనం మీద అధికారి రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఫిలిప్పును దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళిపోయింది. ఉదయకాల సమయంలో వి ఆర్ ఇన్ ఏ రేస్, పరుగులో ఉన్నాము. అండ్ వి నీడ్ టు రన్, పరిగెత్తాలి. అది దైవ చిత్తానుసారమైన పరుగుగా ఉండాలి. నీ చిత్తానుసారమైన నీ ఇష్టాలు, నీ కోరికలు చేసుకోవడానికి పరిగెత్తొద్దు సుమా. మన సొంత ఇష్టం చొప్పున పరిగెత్తితే ఏంటో తర్వాత పారాగ్రాఫ్లో పౌలు రాశాడు. అయితే క్రీస్తు యేసు నిమిత్తము, క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకి మనం పరిగెత్తాలంటే 15వ వచనం, కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. మీలో చాలా మంది మెచ్యూర్డ్ ఉన్నారు, సంపూర్ణులు అంటే పర్ఫెక్ట్ అయిపోయారని కాదు. ఫిలిప్పి సంఘంలో ఒక పరిణతి చెందిన ఒక దశకొచ్చిన విశ్వాసులు ఉన్నారు. అయితే మీకందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా ఈ తాత్పర్యమే కలిగి ఈ కాన్సెప్టే పెట్టుకోండి. ఇదివరకే గెలిచేశాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను, ఇదివరకే అన్ని పట్టుకునేసాను అని తలంచొద్దు, అనుకోవద్దు. పట్టుకోవడానికి పరుగు ఉంది ఇంకా మన ముందు. వేగిరి పట్టు పరిగెత్తాలనే తాత్పర్యమే కలిగి ఉండండి. వేరు తాత్పర్యం మీకు ఏదన్నా ఉంటే దేవుడే దాన్ని మీకు క్లియర్ చేయాలి అని అంటున్నాడు. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచు. ఇప్పటి వరకు నీకే ప్రత్యక్షత అందిందో, నీకు ఏ వాక్య సత్యాలు నీకు అందినయో, నీ దాకా వచ్చినాయో వాటి ప్రకారం క్రమముగా నడుచుకో. లివ్ ఎన్ ఆర్డర్లీ లైఫ్, క్రమమైన జీవితాలు జీవించండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఈ చేతనను గురించిన కాన్సెప్ట్ ఎంటర్ చేసి డిస్టర్బ్ చేసేసారు ఫిలిప్పి సంఘాన్ని. అక్రమాలన్నీ తీసుకురావద్దు సంఘం లోపలికి, క్రమంగా నడుచుకుందాము అని పౌలు అంటారు. ఈ గలతీ పత్రికలో కూడా పౌలు మాట రాస్తున్నాడు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మనం ఆత్మను అనుసరించి నడుచుకుని వారమైతిమా, జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకవేళ మనం నిజంగానే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే క్రమముగా నడుచుకుందాం. ఏ రకమైన అక్రమాన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పారాగ్రాఫ్లో చూడండి, 17వ వచనం నుంచి కింద ఉన్నది, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి, మమ్మల్ని పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం, క్రీస్తులాగా మేము ఎలాగ నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అలాగే మీరు మాలాగా ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి, పోరాడండి. క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మరి గురి పెట్టి చూడండి అంటున్నాడు. వాక్, క్రిస్టియన్ వాక్ను గురించి మాట్లాడుతున్నాడు. పై మాటలోనేమో క్రమముగా నడుచుకుందాము అన్నాడు. 17వ వచనంలో క్రీస్తుని పోలి మనం అందరం నడుచుకుందాము. మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం క్రీస్తుని పోలి నడుచుకోవాలని. మీరు కూడా శాయశక్తుల ప్రయత్నం చేయండి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి.
క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆయనను పోలి మనం ఇప్పుడు ఆయనను పోలి నడుచుకొని వాళ్ళని గురించి మాట్లాడి ఈ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాడు. చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. పౌలు ఏడుస్తున్నాడు. కొంతమంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. ఇంత భయంకరం కదా. క్రీస్తు యొక్క శిలువ సువార్త లోకానికి అందకుండా క్రీస్తు యొక్క శిలువ సువార్తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ, అపార్థం చేసుకుంటూ పెడార్థాలు తీసుకొస్తా, శిలువ యొక్క మూల అర్థాన్ని, ఆయన చేసిన యజ్ఞం యొక్క మూలాంశాన్ని తెలవనీయకుండా క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వాళ్ళ గురించి నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను. పౌలు గారు తన జీవితంలో కన్నీటి జీవితం తనకున్నది. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, కన్నీళ్లు విడుస్తూ వచ్చానంటాడు. అదే అపోస్తల కార్యాలు 20:31 కూడా అంటాడు, నేను మీ మధ్యలో కన్నీళ్లు విడుస్తూ వచ్చాను. మీలో కొంతమంది నాకు ఆనందంగా అతిశయంగా ఉన్నారు, మరి కొంతమంది నా కన్నీళ్లకు హేతువులుగా మారిపోయారు. కారణం ఏంటంటే నా సువార్త వృధా అయిపోతేమోనని నా దుఃఖం. నేను ప్రకటించిన సువార్త రాత్రింబగళ్ళు నేను మీ మధ్యలో ఉండి నేను చేసిన త్యాగాలు వ్యర్థమైపోతాయేమోనని కన్నీరు. ఎందుకంటే మీలో కొంతమంది శిలువకు శత్రువులుగా మారిపోయారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సుంచున్నారు. ఎవరి గురించి పౌలు ఏడుస్తున్నాడు అని కనుక చూస్తే, వారి కడుపే వారి దేవుడు అంట. అంటే వాళ్ళే, ఇక వాళ్ళ కోసమే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్ అనమాట. నేను తింటే చాలు, నాకు ఉంటే చాలు, నేను నాకు నాది. వాళ్ళకి ఇంకా వాళ్ళే దేవుడు, వాళ్ళని వాళ్ళు దేవుళ్ళలాగా సమానంగా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, సెల్ఫ్ ఎస్టీమ్తో విపరీతంగా స్వప్రయోజనం కొరకు స్వార్థంతో వాళ్ళ కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళే వాళ్ళకి దేవుళ్ళు, వాళ్ళ కొడుకే వారికి దేవుడు. అంటే వాళ్ళ ఆశలు తీర్చుకుంటే చాలన్నమాట. అక్కడికి ఏమొద్దు తెలుసా, నాశనమే వారి అంతం. ఎక్కడ పెయిన్, ఎక్కడ నొప్పి, ఎక్కడ ఇబ్బంది పడడానికి ఇష్టపడలేదు. అంత కంఫర్టబుల్గా ఉండాలనుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 2 దారుల గురించి మాట్లాడాడు. ఇరుకు మార్గము, విశాల మార్గం. వీళ్ళు విశాల మార్గంలో నడిచేవాళ్ళు, వాళ్ళ కొడుపే వాళ్ళకి దేవుడు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతారు, సిగ్గుపడవలసిన వాటి అందు అతిశయిస్తారు. సిగ్గుపడవలసిన వాటి గురించి గ్రేట్గా చెప్పుకుంటారు, ఎంతసేపు లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి విషయాలు వాళ్ళే 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 వాళ్ళని గురించి వాళ్ళే. ఆఖరికి ఏమైందండి విశాల మార్గం? విశాల మార్గం స్టార్టింగ్లో విశాలంగా ఉంది, అది వెళ్ళే కొద్ది ఆ దారి సంకుచితం అయిపోయి ఆఖరికి అది నరకానికి, నాశనానికి తీసుకెళ్ళిపోయింది. క్రైస్తవ జీవితంలో స్ట్రెయిన్ అవ్వడానికి, ఇబ్బంది పడడానికి, నలిగిపోవడానికి, సర్దుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. దేర్ ఇస్ పెయిన్, దేర్ ఇస్ సఫరింగ్, దేర్ ఇస్ బిట్టర్నెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో నొప్పి ఉన్నది, శ్రమ ఉన్నది, బాధ ఉన్నది, అవమానం ఉంది, నిందలున్నాయి, అపార్థాలు ఉన్నాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్. డూ యు నో? నీకు ఊరికే మహిమ వచ్చేసేది, వారసత్వం వచ్చేసేది, పరలోకంలో పౌరసత్వం వచ్చేసేది. దుఃఖము లేదు, కన్నీరు లేదు, మరణం లేదు, వ్యాధి లేదు, వడదెబ్బ లేదు, వడగాలి లేదు. అటువంటి ఆ నిత్యరాజ్యంలోకి నీకు ఫ్రీ ఎంట్రీ దొరికిపోద్దా? వితౌట్ పే, వితౌట్ సాక్రిఫైజింగ్ ఎనీథింగ్, త్యాగాలు చేయకుండా. క్రీస్తుతో కూడా వారసులు అవ్వాలంటే క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. భూమి మీద నువ్వు కష్టపడాలి, అంతేగాని నీ కొడుపే నీ దేవుడు, అంతా బాగుండాలి, విశాలం ఉండాలి, బాగా ఉంటేనేనండి, లేకపోతే మాకు ఈ దేవుడు వద్దండి, కలిసి రాలేదంటున్నావా?
వాళ్ళే సిలువ శత్రువులై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ కేటగిరీ కిందకు నువ్వు వస్తావో ఆలోచన చేసుకో. అనేక శ్రమలు అనుభవించి విశ్వాసమందు నిలకడగా ఉండి నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవని పౌలు చెప్పాడు. స్టెడ్ ఫాస్ట్, స్థిరంగా ఉండు, నిలకడగా ఉండు. కొంచెం డిస్టర్బెన్స్ రాగానే అలా కలవరపడిపోక పాప, కలత చెందబాక. లెట్ us స్టెబిలైజ్ అవర్ సెల్స్. స్థిరపడిపోదాం, నిలకడగా ఉండిపోదాం. పౌలు అంటాడు అసలు ఏది నన్ను ఏం చేయలేదు అంటాడు. వస్త్రహీనత, కరువు, ఖడ్గం, ఉపద్రవం ఉన్నవి, రాబోతున్నవి, ప్రధానులు, అధికారులు ఏవి ఎవరు నన్ను ఏం చేయలేరు. అంత స్థిరపడిపోయాను నేను. ఉదయకాల సమయంలో ప్రభువుకు చెప్తాం, ప్రభా స్థిరపరుచున్నా, ఒక చెట్టులాగా నిలబడిపోవాలి నేను, అంతే. గొప్ప గొప్ప గాలి తుఫానులు వచ్చినా కానీ కదలని చెట్టులాగా నన్ను నిలబెట్టేసి. మొదటి కీర్తనలో ఉంటుంది. అంతేగాని పొట్టులాగా గాలికి గాలి చెదరగొట్టు పొట్టులాగా నేను వెళ్ళిపోకూడదు ప్రభా. నేను ప్రార్థన చేసుకున్నాం, ప్రభుకు అప్పగించుకున్నాం. ఆఖరి మాట చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి, మనకు పౌర హక్కు, భారతదేశంలో పుట్టాం కాబట్టి వీఆర్ ఇండియన్స్, భారతీయ పౌరులం మనం. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు పరలోకపు పౌరస్థితి మనకున్నది. దానికోసం మనం కనిపెట్టుకొని ఉన్నాం. ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా ప్రభు? నాకు అక్కడ ఉంది సిటిజన్షిప్, అక్కడ నా గ్రీన్ కార్డు ఉంది, అక్కడ నాకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉంది. ఆ వెళ్ళిపోవడంకి మధ్యలో ఒక జరగాలంట ఒక కార్యం. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంలో తన మహిమగల శరీరములకు సమరూపం గల దానిగా మార్చును. ఆయన యొక్క మహిమలో ఆయనతో పాటు మనం ఉండడం కొరకు ఒక కార్యం జరగాలి, ఒక విషయం మన లైఫ్లో. ఈ దీన శరీరం, ఈ యొక్క మట్టితో చేయబడిన శరీరం ఆయన మహిమ శరీరానికి సమరూపమైన దానిగా మనం మార్చబడతామంట. మారాల్సి ఉంది, ఒక గొప్ప కార్యం జరగాలి. అది నువ్వు నేను చేసుకునేది కాదు. తనకు సమస్తమును లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి దేవుడే చేస్తాడు ఆ కార్యం. ఆ కార్యం మన జీవితంలో జరగాలంటే, ఈ మంటి శరీరం మహిమ శరీరంగా మారిపోవాలంటే, మనకు పౌరస్థితి ఉన్న పరలోకానికి మనం చేరాలంటే, ఈ భూమి మీద వెనక ఉన్నవి మర్చిపోదాం. ఏదో గెలిచేశాను, ఏదో సాధించేశాను, ఏదో పట్టుకునేశాను అన్న కాన్సెప్ట్ హృదయాల్లోంచి పూర్తిగా తుడిచేసుకుందాం. నేనేమి పట్టుకోలేదు, నేనేమి సాధించలేదు, నేను పట్టుకోవాల్సింది ఇంకా ఉంది, సాధించాల్సింది ఉంది. అందుకే పరిగెత్తుతాను, నేను వేగిర పడతాను, క్రీస్తులాగా నడుచుకుంటాను. ఆ యొక్క పరలోకంలో మహిమలో నేను ప్రవేశిస్తాను. అప్పటిదాకా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను, ఏది నన్ను ఆపలేదని ఒక నిర్ణయం చేసుకుంటూ, ఉదయకాల సమయంలో మనల్ని మనం పూర్తిగా ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటూ హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ స్థితి, ఈ స్థాయి, ఈ అనుభవం మాకు అనుగ్రహించు, మమ్మల్ని స్థిరపరచమని దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.